హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్ సూపర్గా ఉండబోతుంది. లాస్య చేసిన పని మొత్తం తెలుసుకున్న నందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకు లాస్య నన్ను ఇంతలా మోసం చేసావు, ఎందుకు ఇంత పని చేసావు అని నందు అడుగుతూ ఉంటాడు. ఇక లాస్య చెప్పిన సమాధానం విని కోపంతో రగిలిపోతూ చెంప పగలకొడతాడు నందు. అసలు లాస్య ఏం చేసింది, నందు లాస్య చెంప ఎందుకు పగలకొట్టాడు అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా ఈ సీరియల్లో ఏం జరుగుతుందో ముందుగా మీ మొబైల్ ద్వారా తెలుసుకోవటం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఎంతమంది చెప్పినా ఇక మన దివ్య తను పట్టు వదలదు. ప్రేమన్నయ్య వస్తేనే భోజనం చేస్తాను అని అంటూ ఉంటుంది కదూ. ఇక రాత్రికి ఇంటికి వస్తారు లాస్య అలానే నందు. ఇక ఇద్దరు కూడా వచ్చి దివ్యను ఇక బుజ్జకిస్తూ ఉంటారు. అప్పుడు దివ్యతో, ఏమ్మా దివ్య, మీ అమ్మ నీ మాట వినకపోతే ఈ నాన్నను మర్చిపోయావా? నీ హ్యాపీనెస్ అయినా నీ బాధ అయినా నాతో షేర్ చేసుకోలేవా? నన్ను మర్చిపోయావా అని అంటూ ఉంటాడు నందు. లేదు డాడ్, మీరే మా అందరినీ కూడా మర్చిపోయి ఇక మీ రూట్ మీరు చూసుకుంటున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తున్నారు. ఈ ఇంట్లో పిల్లల సంతోషం కోసం పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసి ఇక దివ్య అంటూ ఉంటుంది. ఆ మాటలకు నందు చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ దివ్య, మీ నాన్న ఎప్పటికీ కూడా మీ రియల్ హీరోనే. మీ నాన్న ఎప్పుడూ కూడా పిల్లల సంతోషం కోసం ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు అని అంటూ ఉంటాడు. అవునా, నిజంగానే మీరు మా సంతోషం కోసం ఈ ఇంటి గురించి ఆలోచించిన వాళ్ళైతే మామ్తో ఏదో ఒకటి మాట్లాడి ప్రేమ అన్నయ్యని ఈ ఇంటికి తీసుకొచ్చేటట్టు చేయండి. అప్పుడు తప్పకుండా నేను మీరు ఈ ఫ్యామిలీ గురించి నా కోసం ఆలోచిస్తున్నారు, మా డాడ్ సూపర్ అని అప్పుడు అనుకుంటాను. అప్పుడు దాకా నాతో ఎవరు మాట్లాడకండి అని దివ్య అంటుంది. ఇక దివ్య సమాధానం విన్న నందు సైలెంట్ గా హాల్లోకి వచ్చేస్తాడు. ఇక అప్పుడు తులసితోటి, తులసి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నీ పిచ్చి మొండుదల, నీ పిచ్చి పిచ్చి పట్టింపులతో పిల్లల్ని దూరం చేసుకుంటున్నావు, పిల్లల్ని ఏడిపిస్తున్నావు. దివ్య ఇప్పటికే వీక్ అయిపోయింది. తను గనక ఇంకో రోజు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటే, అబ్బా నందగోపాల్ గారు, మీకు పిల్లల మీద ఎంత ప్రేమ పుట్టుకు వచ్చిందో, కుటుంబం గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నారో అని చెప్పేసేసి, అయితే నేను మీరు అనుకున్నట్టు ప్రేమ్ని ఇంటికి తీసుకొని వస్తాను. మీరు నాకు ఒక మాట ఇస్తారా? వాడితో మీరు గొడవ పడుతున్నారు. వాడు మీతో గొడవ పడ్డం మూలనే కదా వాడిని నేను ఇంటి నుంచి బయటకు పంపించేశాను. వాడితో గొడవ పడనని చెప్పేసేసి వాడు ఏదన్నా సరే సైలెంట్గా ఉంటానని, డిస్కషన్లు పెంచనని నాకు మాట ఇవ్వండి. అంతేకాకుండా నేను గడువిచ్చిన సమయం లోపల శశికళ అప్పును కూడా తీర్చండి. అప్పుడు తప్పకుండా ప్రేమ్ ఎక్కడున్నా ఇంటికి తీసుకుని వచ్చే బాధ్యత నాది అని చెప్పేసేసి తులసి అంటుంది. ఇక అప్పుడు నందు, సరే తులసి, నా కొడుకు కోసం, నా కుటుంబం సంతోషం కోసం తప్పకుండా నేను ప్రేమ్తో డిస్కషన్లు చేయను. వాడు ఏమన్నా సరే నేను సైలెంట్గా ఉంటాను. నీకు ఇప్పుడే మాట ఇస్తున్నాను. శశికళ అప్పు తీరడానికి ఇంకో 3 రోజులు సమయం ఉంది. ఈ లోపల నేను గడువు లోపల అమౌంట్ కూడా అరేంజ్ చేస్తాను. గుర్తు పెట్టుకో. నువ్వు గనక ప్రేమ్ని ఇంటికి తీసుకొని రాలేదనుకో, అప్పుడు ఈ నందు విశ్వ స్వరూపం ఏంటో నువ్వు చూస్తావని చెప్పేసేసి నందు పైకి వెళ్ళిపోతాడు. అప్పుడు తులసి అనుకుంటుంది, నాకు కూడా కావాల్సింది ఈ కసేనండి. ఇక ప్రేమ్ తన బంగారు భవిష్యత్తు ఎత్తుక్కుంటూ మీరు శశికళ అప్పును తీర్చేస్తే ఇక ఈ ఇంట్లో ఎటువంటి గొడవలు ఉండవు, ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉంటారు అని చెప్పేసేసి తులసి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ లోపల ఇక లాస్య వచ్చి, ఏంటి నందు, నీకేమైనా పిచ్చా? ఇక ఆ ప్రేమ్ కాడు ఎన్నో కన్ని అంటూ ఉంటాడు. ఉదయం లేచినప్పటి నుంచి ఎప్పుడు కూడా నా మీదే టార్గెట్. నన్ను ఒక మాట అనుకోకుండా ప్రేమ్కి నిద్ర పట్టదు. అటువంటి ప్రేమ్ ఇంటికి వచ్చి ఎన్ని మాటలన్నా కూడా సైలెంట్గా ఉంటానని చెప్పేసేసి ఆ తులసి దగ్గర ప్రామిస్ చేస్తావా? అంటే నన్ను ఎవరు ఏమన్నా పర్వాలేదా? ఇప్పటికీ నన్ను ఇంటి కోడలుగా ఎవరు గుర్తించడం లేదు. ఆ ప్రేమ్ మాటలన్నీ పడుతూ నేను ఇంట్లో చస్తూ పడుతూ బతకాలా అని చెప్పేసి అనగానే, అబ్బా లాస్య, అయినా సరే ప్రేమ్ నిన్ను ఎందుకు అంటాడు? నువ్వు ప్రేమ్ని ఏదో ఒకటి అంటూ ఉంటావు కాబట్టి అంటాడు. అయినా సరే ఇప్పుడు ప్రేమ్ విషయం పక్కన పెట్టు. శశికళ అప్పు తీర్చడానికి మన దగ్గర ఉన్నది కొన్ని రోజులు మాత్రమే. శశికళ అప్పు ఎలా తీర్చాలని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అనగానే, బాగుంది నందు, బాగుంది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా నీతో ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు, ఒక ట్రిప్ లేదు, ఏమీ లేదు. ఈ కష్టాలు ఉన్న ఇంట్లో 24 గంటలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండడమే సరిపోతుంది. చీచి, ఏం బతుకులో ఏంటో, ఇలా మారిపోతాయని అస్సలు అనుకోలేదు అని చెప్పేసేసి లాస్య ఇక నిద్రపోతూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవ్వగానే లాస్య తన జాబ్కి, నందు తన కేఫ్కి వెళ్ళిపోవటం జరుగుతుంది. అయితే ఇక నందు మాత్రం కేఫ్కి వెళ్ళినప్పటి నుంచి కూడా ఏం చేయాలి, ఇక శశికళ అప్పుని ఎలా రకంగా తీర్చాలి అని చెప్పేసి చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఆలోచిస్తూ ఉన్న నందుకి, ఎస్
నాకు అంతకుముందే కాల్ వచ్చింది కదూ, 1 మంత్ క్రితమే కాల్ వచ్చింది. మీ శాలరీ అకౌంట్ మీద మీకు మేము ఇక ఈఎంఐ కింద మనీ ఇస్తాం సార్ అని చెప్పేసేసి ఆ లోన్ తీసుకొని శశికళ అప్పు తీర్చేసేసి శాలరీలో వచ్చిన అమౌంట్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటే ఇక శశికళ అప్పు తీరుతుంది, నాకు అంత బర్డెన్ కూడా ఉండదు. అవును, ఇదే చేయాలి. లాస్ట్ టైం వాళ్ళు అడిగినప్పుడు నాకు ఇష్టం లేదు సార్ అని చెప్పేసేసి ఇక నేను కాల్ కట్ చేసేసాను అని చెప్పేసేసి ఇక నందు తనకి ఎవరైతే లోన్ ఇస్తా అన్నారో వాళ్ళకి కాల్ చేస్తారు. ఇక వెంటనే హలో అని చెప్పేసేసి మొత్తం కూడా చెప్తారు. ఇక అప్పుడు ఆ ఎంప్లాయీ అంటూ ఉంటారు, సార్ నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను సార్, మీరు లోన్ తీసుకున్నారు కదా, ఆ ఈఎంఐ మీరు నెక్స్ట్ మంత్ నుంచి పే చేయాల్సి వస్తుంది, కన్ఫామ్గా పే చేయండి సార్, ఫస్ట్ డేనే, ఇక ఫస్ట్ మంతే లేట్ అవ్వకూడదు అని చెప్పేసి అనగానే, వాట్, నేను మీ దగ్గర లోన్ తీసుకున్నానా అని చెప్పేసి అనగానే, అదేంటి సార్, ఆ రోజు మీకు లోన్ అడిగితే నాకు వద్దు, ఇప్పుడు ఏమీ అవసరం లేదు అని అన్నారు. ఆ నెక్స్ట్ డే ఇక మేడం గారు, లాస్య గారు లోన్ కూడా తీసుకున్నారు. మీకు మేము 20 lakhs ఇస్తామంటే లాస్య మేడం ఇంకో 10 lakhs వస్తాయి అని చెప్పడంతో 30 lakhs లోన్ తీసుకున్నారు. ఆ 30 lakhs లోన్కి రేపు అమౌంట్ని పే చేయాల్సి వస్తుంది. ఇక 50,000 దాకా పే చేయాల్సి వస్తుంది. అది గుర్తు చేద్దామని కాల్ చేసే లోపలే మీరే నాకు కాల్ చేశారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా నందు షాక్ అయిపోయి ఫోన్ కట్ చేసేస్తాడు. లాస్య నాకు చెప్పపెట్టుకోకుండా ఇక నా ప్రూఫ్స్ అన్నీ ఇచ్చి నా పేరు మీద లోన్ తీసుకుందా, మరి అంత అమౌంట్ని ఏం చేసింది, 30 లక్షల్ని ఏం చేసింది, ఒక పక్క శశికళ అప్పు తీర్చారని నేను ఎంత కంగారు పడిపోతుంటుంటే లాస్య ఈ విషయం నాతో ఇప్పటిదాకా ఎందుకు చెప్పకుండా ఉంది అని చెప్పేసేసి నందు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఫోన్ చేద్దాం అనుకుంటాడు లాస్యకి. ఇది ఫోన్లో తేలే వ్యాపారం కాదు, లాస్యతో డైరెక్ట్గానే అడగాలి అని చెప్పేసేసి నందు అనుకుంటూ ఇక ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడేమో ఉన్న ఇంటిలోనే, చిన్న ఇంటిలోనే మన ప్రేమ్ శృతిలు ఇద్దరు కూడా ఒకరికి ఒకరు దగ్గరవుతూ ఒకరికి ఒకరు కలిసిమెలిసి పనిచేసుకుంటూ ఇక ఇంటికి కావలసిన చిన్న చిన్న వస్తువులను, అలానే ఇక తనకి కావలసిన, ఇంటికి కావలసిన పోపు దినుసులు ఇవన్నీ తెస్తాను అని చెప్పేసేసి ఇక ఫ్రేమ్ బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళిన తర్వాత తన చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఇప్పటికిప్పుడు ఆఫర్లు ఇవ్వమని ఎవరైనా షోలు అడిగితే ఇవ్వరు అని చెప్పేసేసి ఈ రోజు బ్రతకడానికి నా డబ్బు కావాలి కదా, ఇప్పటికిప్పుడు డబ్బు సంపాదించే రూట్ ఏముంటుంది అని చెప్పేసేసి ఇక ఆలోచిస్తూ ఉండగా ఇక అక్కడ కొంతమంది షాప్ దగ్గర బియ్యపు బస్తాలన్నీ కూడా లోడ్ దిగుతూ ఉంటుంది. అయితే ఆ మూటలు మోసిన వాళ్ళకి ఇక 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అనటంతో ఇక ప్రేమ్ కూడా, నేను కూడా మోస్తానండి, ఆ 1000 రూపాయలు నాకు కూడా ఇప్పించండి అని అనగానే, మిమ్మల్ని చూస్తుంటుంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళగా అస్సలు కనిపించటం లేదండి అని అనటంతో, మనం మనుషులు కాదండి, మనకి పని అవసరం అని చెప్పేసేసి పని చూసి డబ్బులు ఇవ్వండి అని అనగానే, సరే అయితే మాకు కావాల్సింది పనే కదా అని చెప్పేసి అనటంతో ఇక మన ప్రేమ్ కూడా మూటలు మోసి డబ్బు సంపాదిస్తాడు. ఇక వచ్చిన 1000 రూపాయలతోనే కొంచెం ఇంటికి కావలసిన సామాన్లు, ఆ రోజు బ్రతకడానికి కావలసినవన్నీ కూడా తెచ్చుకొని ఇక శృతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా శృతి అక్కడ ప్రేమ్ తీసుకొచ్చిన అన్నిటితోనూ కూడా అన్నీ కూడా అరేంజ్ చేసి ప్రేమ్కి రెడీగా భోజనం పెడుతుంది. ఇన్ని డబ్బులు ఎక్కడిపోయి నీకు అని చెప్పేసి అనగానే, ఈ రోజు బ్రతకాలి అంటే డబ్బులు కావాలి కదా, రేపో మాపో వెళ్ళి ఇక నేను నా మ్యూజికల్ ఆల్బమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కావలసినవన్నీ కూడా ఇమ్మని చెప్పేసి అడుగుతాను, మళ్ళీ స్టేజ్ షోలు ఇవన్నీ పర్ఫార్మెన్స్ చేస్తాను అని చెప్పేసి అనగానే, నీతో పాటు నేను కూడా వస్తాను ప్రేమ్, ఒకరి ఆదాయం ఎలా సరిపోతుంది, అయినా సరే నాకు కూడా మ్యూజిక్ మీద కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ ఉంది, అలానే నేను కూడా అంతకుముందు షోలు చేసిన దాన్నే అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు ప్రేమ్ సరే అని చెప్పేసి అనుకుంటారు. ఇక ఆ రోజు రాత్రికి భోజనం చేసేస్తూ రాత్రికి ఆలోచించుకుంటూ ఉంటారు. అయితే ఇదిలా ఉండగా ఇక లాస్య ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తుందని చూస్తూ ఉంటాడు ప్రేమ్. మన నందు ఇక లాస్య ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే ఇక నందు, లాస్య అని చెప్పేసేసి నీతో మాట్లాడాలి అని చెప్పేసి అనటంతో ఇక నందు, ఏంటి నందు వచ్చిన వెంటనే మాటలు అంటున్నావు, కాసేపు రెస్ట్ తీసుకొని అని చెప్పేసేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే నందు కూడా గబా పైకి వెళ్తాడు. వెళ్ళి ఇక నా అకౌంట్ నుంచి నువ్వు 30 లక్షలు లోన్ ఎందుకు తీసుకున్నావు, నా ప్రూఫ్స్ అన్నీ ఇచ్చి అని చెప్పేసి అనగానే, ఓ తెలిసిపోయిందా, నేనే ఈఎంఐ కట్టాల్సి వచ్చినప్పుడు నీ శాలరీలో నుంచి ఇక 30,000 ఇవ్వాలి అని చెప్పేసి అందాం అనుకున్నాను, నువ్వే తెలుసుకున్నావు, నెక్స్ట్ మంత్ 30,000 పే చేయాలి నందు, రెడీగా ఉండు అని అనగానే, నేను 30,000 ఎందుకు పే చేయాలి,
30 lakhs నువ్వు ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి అనగానే, ఏంటి నందు ఇలా మాట్లాడతావు, మనం పెళ్లి చేసుకున్నాం కానీ మన గురించి ఒక రూపాయి అస్సలు వెనకేసుకోవటం లేదు. నీకు తెలుసు కదా నాకు ఈ ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు. మనం ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అంటే సొంత ఇంటికే వెళ్ళాలి. అందుకని చెప్పేసి లోన్ తీసుకొని అమౌంట్ ఉంచుకున్నాను. ఇక మనం ఇంటి నుంచి వెళ్ళిపోగానే ఒక మంచి ఇల్లును కొనుక్కొని ఆ ఇంట్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అనగానే, అప్పుడు నందు అంటాడు, నువ్వు ఇంట్లో ఉండాలి అనుకున్నా, 7 అంతస్తుల అద్దాల భవనంలో ఉండాలనుకున్నా నాకు ఒక విషయం చెప్పాలి కదా లాస్య, నాకు చెప్పకోకుండా ఇలాంటి పని చేస్తావా అని చెప్పేసి అనగానే, అదేంటి నందు ప్రతి విషయం కూడా తులసిలాగా చెప్పాలి అంటే నా వల్ల కాదు, చీమ చిటుకుమంది అని చెప్పేసి కూడా నేను చెప్పలేను అని చెప్పేసి అనగానే, సరే లాస్య ఆ లోన్ నువ్వు తీసుకున్నావు కానీ ఆ అమౌంట్ని నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి. అర్జెంటుగా శశికళ అప్పుకి నేను డబ్బులు కట్టాలి కదా, ఆ డబ్బులు కట్టేస్తాను అని అనగానే, నువ్వు శశికళ అప్పు ఎక్కడైతే ఇలాంటి పనులు చేసి తీసుకుంటావని చెప్పేసి నేను ఆల్రెడీ ఇంటి గురించి తీసుకున్నాను. ఈ డబ్బులు శశికళ అప్పు తీర్చడానికి వీల్లేదు అని చెప్పేసి అనగానే, మనం ప్రజెంట్ ఉండడానికి ఇల్లు ఉంది కదా లాస్య, ఎప్పుడో ఇంటికి వెళ్ళటం కోసం ఇప్పుడు శశికళ అప్పు గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాం? ఫస్ట్ శశికళ అప్పు, తర్వాత సంగతి తర్వాత, ముందు నా అమౌంట్ నాకు కొట్టు అని చెప్పేసి అనగానే, నువ్వు అరిచి గీపెట్టినా నేను రూపాయి కూడా కొట్టను నందు, అవి నేను ఎప్పటికైనా ఇంటి గురించి ఆలోచిస్తాను. అయినా సరే అవి బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసా. ఏ రోజైతే మనం డాక్యుమెంట్స్ మీద ఇంటి గురించి రిజిస్ట్రేషన్ మీద సైన్ పెడతామో ఆ రోజు మాత్రమే బ్యాంక్లో నుంచి ఆ అమౌంట్ వస్తాయి. అప్పటిదాకా ఈ అమౌంట్ 30,000 కడుతూనే ఉండాలి మంత్లీ అని చెప్పేసి అనగానే, లాస్య నీకేమైనా మెంటలా? ఇప్పటికీ ఇక సతమతం అయిపోతూ జీతం చాలీచారం జీతంతో అడ్జస్ట్ అవుతున్నాను. ఇప్పుడు ఆ డబ్బుల్ని అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మంత్లీ 30,000 కట్టాలా? మర్యాదగా ఆ అమౌంట్ని నువ్వు విత్డ్రా చేసి నాకు ఇవ్వు, శశికళ అప్పు తీరుస్తాను అని చెప్పేసి అనగానే, లాస్య నువ్వు ఏదైనా చేసుకో కానీ నేను మాత్రం ఆ అమౌంట్ని ఇవ్వను, నువ్వు మంత్లీ 30,000 పే చేయాల్సిందే అని అనగానే, ఒక్కసారిగా నందు లాస్య చంప పగల కొడతాడు. భార్య గురించి అర్థం చేసుకునేది ఇదేనా? భార్య అంటే ఎలా ఉండాలో తులసి గురించి చూసి నేర్చుకో. భర్త కంగారు పడుతుంటుంటే, భర్త కళ్ళముట నీళ్లు వస్తుంటుంటే భార్య అండదండగా ఉండాలి. ఇక భార్య అంటే భర్తకి ఒక మంత్రిలాగా సలహాలు ఇస్తూ ఉండాలి. తులసిని చూసి నేర్చుకో, ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇవన్నీ చెప్తే నీకు కోపం వస్తుంది. అదే తులసి ఇలా భర్త కంగారు పడుతూ ఉంటే ఏం చేసేది తెలుసా? తన దగ్గర దాచుకున్న డబ్బులు అయినా సరే తీసేనా ఇక మీ ఆ బాధను తొలగించుకోండి అని చెప్పేసి అంటుంది. కానీ నువ్వు మాత్రం నా దగ్గర ఉన్న అమౌంట్ని తీసుకొని డబ్బులు ఇవ్వకోకుండా ఉంటావా? చీచి లాస్య, ఇన్ని రోజులుగా కూడా నా మీద ప్రేమ ఉందిలే, నా కుటుంబం మీద ప్రేమ చూపించడం లేని లాస్య నా మీద ప్రేమ చూపిస్తుంది కాబట్టి నాకు అంతకు మించి ఏం కావాలి అనుకున్నాను. ఈ రోజు నీ స్వార్థం ఏంటో నాకు అర్థమైంది. చివరాఖరకు నా గురించి కూడా ఆలోచించటం లేదు. శశికళ అప్పు తెచ్చుకోకుండా నాకు బీపీ పెరిగిపోతున్నా, నా హెల్త్ మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయినా, నేను ఎంత ప్రెజర్ పడిపోయి కంగారు పడుతున్నా నీకు అది హ్యాపీనే అని చెప్పేసేసి ఒక భర్త గురించి ఆలోచించని భార్యలాగా నువ్వు మొత్తం కూడా ఫ్లాప్ అయిపోయావు. అసలు నీకు భార్యకున్న లక్షణాలే లేవు అని చెప్పేసేసి ఇక నందు లాస్య చంప పగల కొడతాడు. ఒక్కసారిగా నందు మాటలు విని లాస్య షాక్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.